దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్యాప్టిస్ట్ చర్చ్ సౌత్ లాలగూడ సంఘమా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేవుడు తన ఉచితమైనటువంటి కృపను బట్టి, తన దయా సంకల్పాలను బట్టి మనలను మన కుటుంబాలను క్షేమముగా ఉంచి ఈ సెప్టెంబర్ మాసము 3వ ఆదివారంలో ప్రవేశపెట్టడమే కాదు, కానీ ఈ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా ఈ పరిశుద్ధ ఆరాధనలో మనమందరము కూడా పాలుపంపులు పంచుకోవడానికి, దైవాశీర్వాదాలు పొందుకోవడానికి ఆయన మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి సంఘపక్షముగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. కీర్తన భాగము చదువుకొని ప్రార్థనతో ఈ ఉదయకాలపు ఆరాధనను ప్రారంభించుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు నిండు మనసుతో కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సర్వశక్తి సంపన్నుడవు, ఈ భూమిని ఆకాశమును ప్రభా మీ నోటి మాట చేత సృజించి ఏకరీతిగా పరిపాలిస్తూ ఉన్నటువంటి సార్వభౌమాధికారివి, నిండు మనస్సుతో సంఘముగా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. పాపులము ప్రభా, అపరాధులము అయా తండ్రి, మీకు దూరముగా అవిధేయులుగా నిత్య నరకానికి పాత్రులుగా జీవిస్తూ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించారు. మీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి సిలువ బలియాగమునందు ప్రభు మమ్మల్ని అందరినీ కూడా మీరు రక్షించుకున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన పవిత్రమైనటువంటి నిష్కళంకమైనటువంటి రక్తములో మమ్మలను కడిగి మా పాపములను శుద్ధీకరించి మీ బిడ్డలుగా అంగీకరించడమే కాదు, కానీ ఈ విధముగా సంఘ సహవాసము ద్వారా ప్రభా మేమందరము కలిసి ప్రతి ఆదివారము మీ నామమును ఘనపరచడానికి, మహిమపరచడానికి, మీ సన్నిధిలో ఆనందించడానికి, మీ నామమును హెచ్చించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి తరుణాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ ఆరాధనను ఆరంభిస్తూ ఉండగా మీ సహాయము కొరకై అర్థిస్తూ ఉన్నాము నాయన. తండ్రి ప్రభా, క్వైర్ వారిని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. వారి స్వరాలను మీరు ముట్టండి అయా తండ్రి. వారు గొంతెత్తి పాడుతూ ఉండగా ఆ స్థుతులపై మీరు ఆసీనుడుగా ఉంటూ సంఘాన్ని ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థించే బిడ్డలను, అలాగే మీ సందేశం అందించబోయేటటువంటి మీ దాసులను సమస్తమును కూడా మీ ఆధీనములో ఉంచుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభా. ఈ ఆరాధన ఆరంభిస్తూ ఉండగా తండ్రి, ఈ ఆరాధనలో మీరు మాతో ఉంటారని నమ్ముతూ ఉన్నాం. ఎంతమంది అయితే ప్రభు అయా తండ్రి హృదయ వాంఛతో ఈ ఆరాధనలో పంపులు పంచుకుంటూ ఉన్నారో వారిని, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన సంఘ క్వైర్ వారు మనలను స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. ప్రభుని కృప
ఈ సమయంలో మన సంఘ దైవ సేవకులు రెవరెండ్ పిజే ప్రకాశం గారు మనలను కాంగ్రిగేషనల్ ప్రేయర్ సంఘ ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా దేవా, నీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మరొక ఆదివారం నాడు నాయనతోనే నిన్ను స్తుతించుటకు, నేను ఆరాధించుటకు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన తరుణంను బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభా, క్రీస్తులో మాకు ఇచ్చినటువంటి సహవాసాన్ని బట్టి వందనాలు. దేవా, మాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. దేవా, ఇదిగో ప్రభా నైనా, ఈ యొక్క సమయంలో నేను ఆరాధిస్తుండగా, నేను స్తుతిస్తుండగా నైన్ తండ్రి, నీ సన్నిధి, నీ నడిపింపును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. నీ తోడు నైనా మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం నైనా. దేవా, ఇదిగో ప్రభా, మరి సంఘంగా ఈ సమయంలోనైనా మరి నీ సన్నిధిలో నైనా మా విజ్ఞాపంలో అర్పించుటకు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన తరుణమును బట్టి నీకు వందనాలు. దేవా, ఇదిగో ప్రభా నైనా, మరి మేము నీ సన్నిధిలో నైనా మేము ప్రార్థించినప్పుడు మా ప్రార్థనలను విని నైనా జవాబును అనుగ్రహిస్తానని మాకు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడో ప్రభా, నీ నామంలో నైనా ప్రభా ఏది అడిగినా నైనా ఇస్తానని నైనా మాకు వాగ్దానం చేసినటువంటి దేవుడవు. ఈ సమయంలో నైనా తండ్రి, మరి సంఘంగా ప్రభా మా ప్రార్థనలో నైనా ధూపం వలె నీ సన్నిధిలో చేరుటకు నీ కృపను మా పట్ల చూపెట్టమని ప్రార్థిస్తుంటున్నాం. ఇదిగో ప్రభా, లాలగూడ బ్యాప్టిస్ట్ సంఘాన్ని బట్టి నీకు వందనాలు, ప్రతి సంఘస్థుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఇదిగో ప్రభా నైనా తండ్రి, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించము, ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. దేవా, ఇదిగో ప్రభా, ఏ కుటుంబంలో అయితే నైనా తండ్రి కలహాలు ఉన్నాయో, ఏ కుటుంబంలో అయితే నైనా అనారోగ్యం ఉందో నైనా తండ్రి, నీవు ఆ కుటుంబాలను దర్శించమని ప్రార్థిస్తుంటున్నాం. ఆ కుటుంబాలకు నైనా కావలసినటువంటి ఆదరణను, దేవా నైనా స్వస్థతను నీవు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. ఇదిగో ప్రభా పరిశుద్ధుడా, ప్రత్యేకంగా నైనా ఈ సమయంలో బలహీనంగా ఉన్నటువంటి వారిని గురించి, అనారోగ్యంగా ఉన్నటువంటి వారి గురించి నీ సన్నిధిలో నైనా ప్రార్థిస్తుంటున్నాం. దేవా, ఇదిగో ప్రభా నైనా నీ విశేషమైనటువంటి కృప వారి పట్ల చూపెట్టండి, నీ స్వస్థతను నైనా వారి పట్ల దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా, ఇదిగో ప్రభా నైనా, మరి ఎందరైతే ఈ యొక్క COVID-19 ద్వారా నైనా మరి నైనా మరి అఫెక్ట్ అయి ఉన్నారో వారందరినీ కూడా నైనా నీవు దర్శించమని ప్రార్థిస్తుంటున్నాం. వారికి కావాల్సినటువంటి స్వస్థతను దయచేయండి. దేవా, ఇదిగో ప్రభా వారికి నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం నైనా. ఇదిగో నైనా ప్రభా పరిశుద్ధుడా, ఈ సమయంలో ప్రభా పరిశుద్ధుడా, మా సంఘానికి ఇచ్చినటువంటి వివిధ వింగ్స్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. స్త్రీల సమాజాన్ని దీవించము, ఆశీర్వదించని ప్రార్థిస్తుంటున్నాం. దేవా, ఇదిగో ప్రభా వారు చేయించినటువంటి పరిచర్యను బట్టి వందనాలనైనా. దేవా, ప్రతి స్త్రీని బట్టి నీ సన్నిధిలో నేను కృతజ్ఞత చెల్లిస్తుంటున్నాం. వారికి ఇచ్చినటువంటి తలాంతులను బట్టి వందనాలు, సేవా భారంను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. దేవా, ఇదిగో నైనా తండ్రి, వారిని దర్శించండి, ఇంకా అధికంగా నైనా తండ్రి నీ సేవలో వారు వాడబట్ట కృపను దయచేయని ప్రార్థిస్తుంటున్నాం నైనా. ఇదిగో నైనా ప్రభా పరిశుద్ధుడా, ప్రతి స్త్రీనైనా వారి యొక్క గృహాన్ని కట్టే రీతిగా జ్ఞానవంతురాలై గుణవంతురాలైనటువంటి స్త్రీగా ఉండుటకు నీ ఆత్మచేతనైనా వారిని తీర్చిదిద్దుమని ప్రార్థిస్తుంటున్నాం. మాకు ఇచ్చిన యవన సమాజాన్ని బట్టి వందనాలు ప్రభా. ప్రతి యవన బిడ్డను పేరు పేరున దీవించమని ప్రార్థిస్తుంటున్నాం నాయనా. దేవా, ఇదిగో ప్రభా వారి చదువులలో మీరు తోడై ఉండండి. దేవా, వారికి మంచి భవిష్యత్తును దయచేయని ప్రార్థిస్తుంటున్నాం. ఉద్యోగాల కొరకు నైనా వేచి ఉన్న వారి గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయనా. దేవా, ఇదిగో ప్రభా వారికి నైనా ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. వారికి మార్గంలో సరళం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రత్యేకంగా నైనా యవన కాలంలో నైనా నీ కాడు మోసి నడుచుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం నాయనా. దేవా, ఏ యవనస్తుడుగా నైనా ఏ శోధనకు గురి కాకుండా, దారి తప్పిపోకుండా ప్రభా పరిశుద్ధుడా నీ సన్నిధి, నీ తోడునైనా నీ బిడ్డలకు దయచేయని ప్రార్థిస్తుంటున్నాం నాయనా. మాదిరికరమైనటువంటి జీవితాన్ని వారు జీవించే కృపను దయచేయండి. నీ రెక్కల కింద వారిని కాచి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తుంటున్నాం. సండే స్కూల్ గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయనా. ఇదిగో ప్రభా ప్రతి చిన్న బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. దేవా, ఇదిగో ప్రభా సండే స్కూల్ టీచర్స్ని దీవించమని ప్రార్థిస్తుంటున్నాం. ఇదిగో నైనా తండ్రి ప్రభా, మరి చిన్ననాటి నుండే నీ వాక్యమందు, నీ భయమందు నైనా తండ్రి వారి ఎదుగుట కృపను దయచేయండి. దేవా నైనా తండ్రి, ఇదిగో ప్రభా నైనా మరి చిన్న బిడ్డలను ప్రతి విధమైనటువంటి బలహీనతల నుంచి, ప్రతి అనారోగ్యం నుండి నైనా తండ్రి నీ క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. నీ అగ్ని కంచెనైనా వారి చుట్టూ వేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. ఇదిగో నైనా తండ్రి ప్రభా, మరి అదే రీతిగా మా సంఘానికి ఇచ్చినటువంటి టీన్స్ ఫెలోషిప్ గురించి ప్రార్థిస్తుంటున్నాం. ప్రతి టీన్స్ బిడ్డలనైనా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప, నీ కనికరం వారి పట్ల చూపెట్టండి. మంచి భవిష్యత్తును నైనా వారు దయచేయని ప్రార్థిస్తుంటున్నాం. దేవా నైనా తండ్రి, ఇదిగో ప్రభా ఏ ఒక్కరి శోధనలో పడకుండా, శోధనలో నుండి వారిని తప్పించి దేవా నైనా నీ మార్గంలో,
నాయన తండ్రి నీ యొక్క న్యాయ విధులను అనుసరిస్తూ నాయన తండ్రి నేను తృప్తిపరుస్తూ నడిచే విధంగా వారు ఉంటకు సహాయం దయచని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన ప్రభా పరిశుద్ధుడా, ఈ సమయంలో నాయన తండ్రి మా సంఘానికి ఇచ్చినటువంటి సీనియర్ సిటిజన్స్ని బట్టి నీ సన్నిధిలో వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తుంటున్నాం నాయన. వృద్ధాపంలో వారు ఉంటుండగా నాయన తండ్రి నీ సన్నిధిని వారికి పట్ల ఉంచమని ప్రార్థిస్తుంటున్నాను. నీ కృప నీ కనికరం వారి పట్ల చూపెట్టండి. శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను యేసు నామములో నాయన తండ్రి తొలగించమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. ఇదిగో ప్రభా నాయన తండ్రి నీవే నాయన తండ్రి వారికి అండగా ఉండి వారిని నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. దేవా నాయన తండ్రి ఇదిగో ప్రభా నాయన తండ్రి మాకున్నటువంటి బ్రాంచ్ చర్చెస్ గురించి నీ సన్నిధిలో నాయన తండ్రి మరి ప్రార్థిస్తుంటున్నాం. ప్రతి ఉపసంఘాన్ని నాయన తండ్రి సన్నిధిలో ఎత్తిపట్టుకుంటున్నాం దేవా. ప్రతి సంఘ కాపరిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. ఇదిగో ప్రభా పరిశుద్ధుడా, వారితో నాయన తండ్రి నీ కృప నీ సన్నిధిని తోడుని దయచేయండి. నీ సేవా పరిచర్యలు నాయన తండ్రి వారు ప్రభా మరి నాయన కొనసాగుతుంటుండగా ఉన్నటువంటి ఆటంకాలను ఇరుకులను ఇబ్బందులను అన్నిటికీ నేను తొలగించుకొని ప్రార్థిస్తుంటున్నాం. ఇదిగో ప్రభా వారికి కావాల్సినటువంటి ప్రతి విధమైన సహాయాన్ని దయచేయము దేవా. నాయన ఇదిగో ప్రభా నైనా సువార్త ప్రకటించు వారి పాదంలో ఎంతో మధురము ఎంతో సుందరం అని నాయన వాక్యం ద్వారా నైనా నేను సెలవిస్తుంటున్నావు. ఇదిగో ప్రభా నాయన అట్టి కార్యాన్ని వారు జరిపిస్తుండగా వారి సేవను దీవించి దేవా నాయన వారిని నేను ఫలింపచేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. దేవా ప్రత్యేకంగా నాయన సంఘంగా నాయన మా దేశం కొరకు మా నాయకుల కొరకు నాయన నువ్వు ప్రార్థించమని నాయన నువ్వు మాకు ఆజ్ఞించి ఉంటున్నావు. ఈ సమయంలో ప్రభా మా దేశము మా రాష్ట్రం కొరకు ప్రార్థిస్తుంటున్నాం నాయన. మా నాయకుల కొరకు ప్రార్థిస్తుంటున్నాం నాయన. దేవా ఇదిగో ప్రభా నాయన నీ పరలోక జ్ఞానంను నాయన వారి దయచేయండి. ప్రైమ్ మినిస్టర్ వారి క్యాబినెట్ని నాయన నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం. చీఫ్ మినిస్టర్ వారి క్యాబినెట్ని నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం. వారి నాయన ప్రభా నీ జ్ఞానంతో నింపి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. మంచి పరిపాలన నాయన వారు అందించటకు దేవా నీవే నిజమైన దేవుడు అని వారు తెలుసుకుంటకు సహాయం దయచేయండి. యెహోవా దేవుడుగా ఉన్నటువంటి జనులు ధన్యులని వాక్యం సెలవిస్తుంటుంది ప్రభా. ఆ సత్యాన్ని నాయన వారు తెలుసుకుంటకు నాయన నీ సన్నిధి నీ తోడు నాయన తండ్రి నాయన నీ నడిపింపును వారి దయచేయని ప్రార్థిస్తుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభా పరిశుద్ధుడా, ఎక్కడెక్కడైతే నీ సేవలు జరుగుతున్నాయో అక్కడ నాయన తండ్రి నీ సన్నిధిలో నాయన తండ్రి వారిని ఎత్తి పట్టుకుంటున్నాం. ఎందరో నాయన తండ్రి భాషలు రాని వారి మధ్య వెళ్ళి భాషలు నేర్చుకొని దేవా నాయన తండ్రి సువార్తను వారు ప్రకటిస్తుంటున్నారు ప్రభా. ఇదిగో నాయన తండ్రి ప్రభా నీ సేవను వారు జరిపిస్తుండగా దేవా నాయన తండ్రి వారికి ఉన్నటువంటి ఆటంకాలను తీసివేసేయండి. వారి కుటుంబాలను దీవించండి. వారికి ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. ఇదిగో ప్రభా మరోసారి మా సంఘాన్ని బట్టి వందనాలు. మా సంఘానికి ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ వారిని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం దేవా. ఇదిగో ప్రభా సంఘ పెద్దలందరినీ దీవించండి. ప్రెసిడెంట్ గారిని వారి బృందం అంతటిని కూడా నాయన నువ్వు దీవించమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. అదే రీతిగా నాయన కాపర్లుగా నాయన మాకు ఇచ్చినటువంటి నాయన మరి యొక్క అవకాశాన్ని బట్టి వందనాలు, ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి వందనాలు. నమ్మకమైనటువంటి సేవ, నమ్మకమైనటువంటి పరిచర్య మేము ఇక్కడ జరిపించటకు నీ ఆత్మ నింపుదల నడిపింపును దయచేయని ప్రార్థిస్తుంటున్నాం. మరోసారి నాయన నీ ఆరాధన నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం దేవా. ఈ ఆరాధన అంతటిగా నీ మహిమార్థమై జరిపించట కృపను దయచేయండి. వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా పేరు పైన దీవించి ఆశీర్వదించమని నీ సన్నిధి నీ తోడును మా మధ్య ఉంచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. శ్రేష్టమైనటువంటి సమయంలోనికి మనం వచ్చాము ప్రియులారా. ఈ సమయంలో దేవుడు మన నిమిత్తమై ఏర్పాటు చేసినటువంటి లేదా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నటువంటి ఆయన మెల్లని స్వరాన్ని వినడానికి సిద్ధపడదాం. ఈ దినము వాక్య పరిచర్యను అందించడానికి ఏర్పాటు చేయబడినటువంటి దేవుని సేవకులు రెవరెండ్ ఎం విద్యాసాగర్ గారు మనలను దైవ వర్తమానములో నడిపిస్తారు. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మరి యొక్క ఆరాధన దినమును దేవుడు మనందరి జీవితంలో అనుగ్రహించినందును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఆయనను గణపరుస్తూ ఉన్నాను. కనుక ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు సంఘమునకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా దేవుడు గడిచిన మాసములన్నీ కూడా మనల్ని కాపాడుతూ మనల్ని బలపరుస్తూ ఆయన యొక్క సన్నిధిని ప్రతినిత్యం కూడా మనతో ఉంచుతున్నందును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఆయనను మనందరం కూడా గణపరిచే వారమై ఉండాలి. కనుక ఒక చిన్న మాట ప్రార్థన చేసి మనము వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకే వేలాది కోట్ల వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వు గొప్ప దేవుడు, మహోన్నతుడు తండ్రి. మరి ప్రత్యేకంగా మీరు మా పక్షమున మీరు ఉంటూ మీరు చేస్తూ వస్తున్న ప్రతి విధమైన మేలును ఉపకారం బట్టి నీకు వందనాలు ప్రభా. ఎందరో ఈ దినాన్ని చూడలేక చనిపోతున్నప్పటికీ ప్రభా
నీ ఉచితమైన కృప ద్వారా మనం ఇంకను ప్రభా నీ యొక్క సజీవ లెక్కలో మీరు ఉంచిన విధానం బట్టి నీకే వేలాది కోట్ల వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. అయ్యా నీకే స్తోత్రములు ప్రభా. మరి ప్రభు దినమున నీ వాక్యం ప్రభా మేము ధ్యానిస్తుంటుండగా నీ యొక్క సన్నిధిని ప్రభా మేమందరం అనుభవించటకు సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా దయచేసి మీరే మాట్లాడండి, మీరే అందరినీ బలపరిచి నీ వాక్యమునకు విధేయులగుటకు మనందరినీ మీరే పురికొల్పవలసిందిగా కోరుతూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మరి యొక్క అవకాశం నాకు నువ్వు ఇచ్చినందును బట్టి దేవుని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. కరోనా నిజంగా ఈ మాట చాలామందిని భయపీడితులుగా చేస్తూ ఉన్నది. చాలామంది చాలా దేశాలు కూడా దీని ద్వారా నిజంగా అనేకమైన నష్టములు వారు తెచ్చుకున్నారు. ఎకనామిక్గా, తర్వాత కుటుంబ పరంగా, సంఘాలుగా అనేక ప్రతి విషయంలో కూడా దీని యొక్క ప్రభావమును మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఎంత నష్టము జరిగినప్పటికీ కొంత లాభం మాత్రం కూడా ఖచ్చితంగా జరిగింది. ఒకవేళ ఎవరికి ముఖ్యంగా లాభం జరిగింది అంటే మనందరికీ తెలిసిందే, మన 10th క్లాస్ పిల్లలకి కదా. వారైతే వాస్తవంగా ఎగ్జామ్స్ రాయకుండా వారు పాస్ అయిపోయారు. నిజంగా అది ఎప్పుడు కూడా జరగనిది ఇది. కానీ నిజంగా దేవుడు వారి జీవితంలో ఈ కార్యము చేసి పరీక్ష లేకుండానే వారిని ఉత్తీర్ణులు చేశాడు. కనుక దేవునికి వందనాలు. నిజంగా వారు కూడా బహుశా చాలా సంతోషిస్తూ వచ్చారు. కానీ ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పరీక్ష, పరిశోధన అనగానే ఎంతటి వ్యక్తి అయినా కూడా ఖచ్చితంగా కలవరం అనేది వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో పరీక్ష, పరిశోధన అనేది ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. ఏ వ్యక్తికి తగ్గ పరీక్ష ఆ వ్యక్తికి, ఏ వ్యక్తికి, ఏ కుటుంబానికి సరిపోయే ఆ శోధన, పరీక్ష ఆ కుటుంబానికి, ఆ సంఘానికి. పరీక్ష లేకుండా వాస్తవంగా మన విశ్వాస జీవితం లేదు. పరీక్ష అనేది చాలా ప్రాముఖ్యమైనది, పరిశోధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఆ పరిశోధన లేకపోతే మనము దేవుని మీద ఎంత ఆధారపడుతున్నామో, ఆయన మీద ఎంత విశ్వాసం ఉంచుతా ఉన్నామో అనే అనేకమైన విషయాలు మనకు అర్థం కావు. పరీక్ష ఏం చేస్తుందంటే అటువంటి అనేకములో మనం నేర్చుకోవడానికి ఒక అవకాశముగా అది ఉంటా ఉన్నది. ఒకవేళ మన విశ్వాసులుగా పిలువబడుతున్నాం గనక, మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం జీవితంలో కూడా ఒక పరీక్ష ఉన్నది. వాస్తవంగా ఆయన జీవితంలో అనేక పరీక్షలు ఉన్నాయి. ఆయన పిలుపు మొదలుకొని ఆయన జీవితం కొనసాగిస్తున్న క్రమంలో అనేకమైన పరీక్షలు అబ్రహాం జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒకవేళ 22వ అధ్యాయంలోనికి ఒకవేళ మనం వచ్చినట్లయితే ఆది కాండము 22వ అధ్యాయము, ఆది కాండము 22వ అధ్యాయము. ఇక్కడ ఈ అధ్యాయములో ప్రత్యేకముగా అబ్రహాము తన జీవితంలో అగ్ని వంటి పరీక్షను ఆయన అనుభవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అన్ని పరీక్షలు ఒక ఎత్తు, కానీ ఆది కాండము 22వ అధ్యాయములో ఉన్న ఈ పరీక్ష అది ఇంకొక ఎత్తు. ఒకవేళ మనము మొట్టమొదటి వచనం మనం చదివినట్లయితే, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అని అనను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాను అన్న మాటను చూస్తూ ఉన్నాం. నిజంగా ఏ తల్లిదండ్రులు కూడా వారి జీవితంలో ఇట్టి పరీక్ష రావాలని ఆశించరు, కోరరు. కానీ దేవుడు
అబ్రహామును ఇటువంటి భయంకరమైన అగ్ని వంటి పరీక్షను దేవుడు తన జీవితంలో ఉంచాడు. దానికంటూ ఖచ్చితంగా ఒక ఉద్దేశము ఉన్నది. ఒకవేళ ఎందుకు ఇదే సమయంలో, ఎందుకు ఈ పర్టికులర్ టైంలో దేవుడు అబ్రహాము జీవితంలో ఈ పరీక్షను అనుగ్రహిస్తా ఉన్నాడంటే, ఒకవేళ మొదటి వచనంలో మనం చూస్తే ఆ సంగతులు జరిగిన తర్వాత అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే దానికంటే ముందు ఏమో జరిగింది. దేవుడు పరిశోధించక ముందు ఆయన జీవితంలో ఏమో జరిగింది, కొన్ని సంఘటనలు జరిగాయి. వాటిని బట్టి నిజంగా ఒకవేళ అబ్రహామును దేవుడు పరిశోధిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ అబ్రహామును దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు, ఆదికాండం 12వ అధ్యాయంలో నువ్వు దేశమును, నీ కుటుంబమును, నీ ప్రాంతమును నువ్వు విడిచిపెట్టి వెళ్ళి నేను నీకు చూపించు దేశమునకు నువ్వు వెళ్ళుము అని అక్కడ దేవుడు తనకు ఒక ఆజ్ఞను ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన దానికి లోబడి తన అన్నిటిని కూడా విడిచిపెట్టి, నాన్న వారందరినీ కూడా విడిచిపెట్టి, తన దేశంను విడిచిపెట్టి, తన కుటుంబంను విడిచిపెట్టి, సమస్తమును విడిచిపెట్టి ఆయన దేవుణ్ణి వెంబడించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆయన వచ్చే ముందు లోతును కూడా తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆయన వచ్చే ముందు లోతును కూడా తీసుకుని వస్తూ ఉన్నాడు. బైబిల్లో ఎక్కడ కూడా దేవుడు ఆయనకు ఆ ఆజ్ఞ ఇవ్వలేదు. నీ కుటుంబీకుల్ని నువ్వు విడిచిపెట్టాలి, నీ దేశము నువ్వు విడిచిపెట్టాలి, నీ బంధువర్గంను నువ్వు విడిచిపెట్టాలి, నువ్వు నన్ను వెంబడించాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. లోబడ్డాడు సరే, కానీ లోతును కూడా వెంట పెట్టుకొని వస్తూ ఉన్నాడు. అదే లోతు సంతానము అబ్రహాము సంతానముకు నిజంగా గొప్ప వైరులుగా వారు బయలుదేరారు. ఒకవేళ మోయాబు, అమ్మోను ఈ రెండు తెగలు కూడా నిజంగా ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడు శత్రువులుగానే ఉన్నారు. దేవుడు లోతును తీసుకుని రమ్మని చెప్పలేదు, కానీ తీసుకుని వచ్చాడు. కొన్ని రోజులు గడిచాయి. గడిచిన తర్వాత అక్కడ దేశంలో కరువు వస్తూ ఉన్నది. దేవుడు ముందు వాగ్దానం చేశాడు, నేను నిన్ను ఎక్కడికైతే తీసుకుని వెళ్తానో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను అనేకులకు ఆశీర్వదకరంగా నేను మారుస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను, నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తాను, నీ సంతానమును నిజంగా విస్తరింపజేస్తాను. వాగ్దానాలు ఒకవైపు ఉన్నాయి, కానీ తన జీవితంలో ఒకవేళ మనం చూస్తే కరువు కూడా వచ్చేసింది. మరలా భయపడ్డాడు. దేవుడు నన్ను పోషిస్తాడో లేదో అన్న భయంతో మరలా ఏం చేస్తాడంటే ఐగుప్తు దేశానికి ఆయన ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. వెళ్ళిన తరువాత అక్కడ ఏం చేస్తా ఉన్నాడంటే తన భార్యను, ఆమె నా భార్య అని ఒకవేళ నేను చెబితే ఫరో నిజంగా నా భార్యను తన లేకుంటే కాంక్యుబైన్గా ఉంచుకొని నన్ను చంపేస్తాడేమో అన్న భయముతో మరలా అక్కడ విశ్వాసము లేని కార్యమును అక్కడ ఆయన చేస్తూ ఉన్నాడు. ఈమె నా భార్య కాదు, నా చెల్లెలని చెప్తా ఉన్నాడు. దేవుడు అక్కడ ఓర్చుకున్నాడు. మరలా అబీమెలెకు ముందు కూడా సేమ్ అదే విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. ఈమె నా భార్య కాదు, నా చెల్లెలు. ఇవన్నీ కూడా అబ్రహాము జీవితంలో జరుగుతున్న విషయాలే. మన విశ్వాసమునకు తండ్రి అయిన, కానీ తన జీవితంలో నిజంగా విశ్వాసమును మనం కనుగొనడం లేదు. విశ్వాసం లేకుండానే బయలుదేరాడా అంటే ఎస్, విశ్వాసం ఉన్నది. దేవుడు ఏదో చేస్తాడన్న ఆలోచన ఉన్నది, కానీ ఆయన జీవితంలో భయము అనేది కూడా ఖచ్చితంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నేను ఒక్కనే వెళ్తే నేను ఎలాగో జీవిస్తానేమో అనుకొని ఒకవేళ లోతును కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. లోతు నిజంగా వాస్తవంగా చాలా భయంకరమైన లేకుంటే జనాంగమునకు ఆయన లేకుంటే జన్మనిచ్చి వీరికి శత్రువులుగా అయిపోయారు. ఇవన్నీ కూడా ఆయన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. నేను నీకు సంతానమునిస్తాను, నీ ద్వారా నీకు సంతానమునిస్తాను, శారా ద్వారా నీకు సంతానమునిస్తానని ఖచ్చితంగా చెప్పినప్పటికీ సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. దేవుని వాగ్దానం నెరవేర్చబడడం లేదు. శారా అంటా ఉన్నది, నా పనికత్తే లేకుంటే నా పని మనిషి అయిన హాగరుతో నువ్వు వెళ్ళు, అలాగైనా
దేవుడు మనకు సంతానం అనుగ్రహిస్తాడేమో అని. కానీ దేవుని వాగ్దానము ఖచ్చితంగా ఆయన ఇచ్చాడు. నిన్ను నేను నేను నీకు సంతానం ఇస్తాను, శారా దూరం ఇస్తాను అని చెప్పాడు. కానీ అక్కడ కూడా ఆయన పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నిటి విషయాల్లో ఆయన పడుతూ లేస్తూ తన విశ్వాస జీవితంలో కొనసాగిస్తూ ఉన్నాడు. దేవుని ఆలోచన ఏంటంటే నిన్ను విశ్వాసులకు తండ్రిగా చేయాలని దేవుని ఆలోచన. కానీ అబ్రహాంలో ఎక్కడ ఆ సీరియస్నెస్ కనిపించడం లేదు. పడిపోతా ఉన్నాడు, చాలాసార్లు పడిపోతా ఉన్నాడు. విన్నట్టుగానే వింటా ఉన్నాడు, విశ్వాసం వచ్చినట్టుగానే ఉంచుతా ఉన్నాడు. కానీ భయము తన జీవితంలో అది వెంటాడుతూనే ఉన్నది. ఒకవేళ మనం ఆలోచన చేస్తే అందుకే దేవుడు అంటున్నాడు, ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు ఒక నిశ్చయతకు వచ్చాడు. నేను అబ్రహామును పరిశోధించాలి, నేను పిలిచిన పిలుపుకు ఈ వ్యక్తి యోగ్యుడా కాదా అది నాకు తెలవాలి, వాస్తవంగా అబ్రహాముకు తెలవాలి అని దేవుడు అబ్రహామును పరిశోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా భయంకరమైన పరిశోధన. ఎన్నో సంవత్సరాలుగా వారు 25 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు, దేవుడు మాకు సంతానం అనుగ్రహిస్తాడని. ఇచ్చాడు, ఇస్సాకును ఇచ్చాడు. దేవుడు అల్లారు ముద్దుగా పెంచుకుంటా ఉన్నాడు. ప్రతి విషయంలో ఇస్సాకుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఆయన ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు వాస్తవంగా ఆలోచన చేస్తే ఆయన హృదయానికి అత్యంత సమీపమైన వ్యక్తి ఎవరంటే తన కుమారుడైన ఇస్సాకే. గనుక దేవుడు ఏమంటా ఉన్నాడంటే, అబ్రహామా, మొదటి వచనంలోనే అబ్రహామా అని పిలువగా ఆయన చిత్తం ప్రభువా అన్నాడు. 2వ వచనం, అప్పుడు ఆయన నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాను. ఇంత భయంకరమైన విషయం. ఆ తండ్రి స్థానంలో ఎవరు ఉండి కూడా ఈ పరిస్థితిని నిజంగా అర్థం చేసుకోలేరు. 25 సంవత్సరాలు ఎదురు చూస్తే పుట్టిన కుమారుడు దేవుడు ఇలా చేస్తున్నాడేంటి? దేవుడు ఎందుకు నా జీవితంలో నేను అత్యంతగా ప్రీతిగా చూసుకునే నా కుమారుణ్ణి ఈరోజు అడుగుతా ఉన్నాడు? ఆయన బహుశా ఎంత తహతహలాడాడు, లేకుంటే ఆయన హృదయంలో ఎంత పెనుగులాటను ఆయన అనుభవించాడు. కానీ ఈ యొక్క పరీక్ష అసలు అబ్రహాం అంటే ఎవరో ఈరోజు నీకు నాకు చూపిస్తూ ఉంటుంది. ఈ పరీక్ష లేకపోతే అబ్రహాము సాధారణమైన వ్యక్తిలాగా మిగిలి ఉండేవాడేమో. కానీ ఈ పరీక్ష ఆయన ఒక ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్ళింది. ఈరోజు పరీక్ష, కష్టము, నష్టము అంటే మనందరికీ భయమే. ప్రభువా నాకే ఎందుకు కావాలి, నేనే ఎందుకు ఈ స్థానంలో ఉండాలి, దయచేసి ఈ పరీక్ష నాకొద్దు. అందుకే దేవుడు ఒక ప్రార్థన మనకు నేర్పించాడు కదా, లీడ్ us not into temptation. అదొక ప్రార్థన. ఆ శ్రమలో అనుకుంటే ఆ ఇరుకులకు దయచేసి నన్ను తీసుకుని వెళ్ళకు అని ప్రార్థన చేయమన్నాడు. ఒకవేళ నిజంగా అబ్రహాము మరి ఈ పరీక్షను ఎలాగ నెగ్గాడు, ఈ పరీక్షను ఎలాగో జయించాడు, ఇన్ని రోజులు పడిపోతా ఉన్నాడు, ఆయన జీవితంలో విఫలమనే చూస్తా ఉన్నాము. కానీ ఈ పరీక్షలో మాత్రము ఆయన నెగ్గి చూయించాడు. ఈ పరీక్షలో మాత్రము ఆయన విజయమును సాధించాడు. దేవునికి స్తోత్రము. ఎలా? ఒకవేళ మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఆయన ఎలాగూ జయించాడంటే దేవుని మాటకు ఆయన విధేయత చూపించాడు. ప్రధానముగా ఆయన చేసింది ఏంటంటే దేవుని మాటకు ఆయన విధేయత చూపించాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో కూడా నువ్వు వెళ్ళు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నువ్వు వెళ్ళు బయటికి అన్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనములో ఆయన ఎక్కడికి వెళుతున్నాడో
తెలియకుండానే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన బయలుదేరుతా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. ఏ దేశంలో దేవుడు ఉండమన్నాడు ఆయనకు తెలియదు. కానీ వెళుతూ ఉన్నాడు. దేవుని మాటకు విధేయుడై లోబడి ఆయన వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, దయచేసి ఆ మాట నేను చదువుతాను. 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. కదా, తెలీదు. కానీ దేవుడు చేయమన్నాడు, నేను చేస్తాను. దేవుడు చెప్పాడు, నేను లోబడతాను. విధేయత చూపించాడు. ఈరోజు దేవుడు అనేక సార్లు అనేక విషయాలు మనల్ని చేయమని చెప్తా ఉన్నాడు. చేస్తా ఉన్నామా? విధేయత బదులు విమర్శలు బయటకు వస్తూ ఉన్నాయి. దేవుడు మాట్లాడితే విమర్శ వస్తూ ఉన్నది బయటికి, కానీ విధేయత తగ్గిపోతా ఉన్నది. విధేయత తగ్గిపోతా ఉన్నది. కానీ దేవుడు ఆశించేది ఏంటంటే నీవు నేను ఆయన మాటకు విధేయత చూపించాలని. గనుకనే నిజంగా నేను ఎలాగైతే వచ్చాను, దేవుడు పిలువగానే నేను వచ్చాను, ఆయన నాకు అన్ని కూడా సమకూర్చాడు. ఇవన్నీ కూడా బహుశా ఆలోచన చేస్తున్నాడు కానీ కావచ్చు. ఆలోచన చేస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే 3వ వచనములో, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను అన్న మాటను చూస్తా ఉన్నాను. వెళ్ళాడు. వారం పట్టలేదు, 1 నెల పట్టలేదు, సంవత్సరం పట్టలేదు. తెల్లవారగానే ఒకే దినములో తన హృదయం ఎంతో కూడా సిద్ధం చేసుకున్నాడు. నేను వెళ్ళి నా దేవుడు నాకు చెప్పిన పని నేను చేస్తాను. ఆయనకు తెలుసు, అదే ఇస్సాకు వాగ్దాన పుత్రుడని ఆయనకు తెలుసు. ఆయన ద్వారానే తన సంతానము దీవించబడుతుందని కూడా అబ్రహాముకు తెలుసు. బహుశా అబ్రహాము ఆలోచన చేస్తున్నాడు, దేవుడు నిజంగా ఎందుకు ఈ కార్యం చేస్తా ఉన్నాడు, ఎందుకు ఇదే వ్యక్తిని అడుగుతా ఉన్నాడు, నా ప్రాణం పెట్టి లేకుంటే నా ప్రాణముగా ప్రేమించే నా కుమారుని దేవుడు ఎందుకు అడుగుతా ఉన్నాడు? ఈ ప్రశ్నలు నిజంగా వాస్తవంగా ఏది కూడా అబ్రహాము దేవునితో వేయలేదు, కానీ బహుశా మనసులో అనుకుని ఉంటాడు. ఇవన్నీ కూడా ఎన్ని అనుకున్నా కూడా దేవుని మాటకు విధేయుడై ఆయన బయలు వెళ్ళాడు. తెల్లవారగానే ప్రభా నాకు కొంత సమయం కావాలి అని కూడా అడగలేదు. ప్రభా నా ఏకైక కుమారుడయ్యా, నేను ప్రేమించేవాడయ్యా, వారు నా ప్రాణమయ్యా, దయచేసి 1 వారం సమయం ఇవ్వండి అని కూడా దేవుని అడగలేదు. విధేయత, అటర్ అబ్సల్యూట్ ఒబీడియన్స్. తెల్లవారగానే అబ్రహాము లేచి, ఆయన కింద పని మనుషులు ఉన్నా కూడా ఆయన ఏం చేస్తున్నాడు, తన సొంత కుమారుని చితికి తానే కట్టెలు ఆయన సమకూరుస్తూ ఉన్నాడు. ఆ తండ్రి హృదయము ఎంత కలవరానికి గురైందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మనం. ఎంత కలవరం ఉన్నప్పటికీ అంతా దిగమింగి తన కుమారుని యొక్క చేతికి తానే ఏం చేస్తా ఉన్నాడు, కట్టెలు కొట్టి అన్ని కూడా సిద్ధము చేస్తా ఉన్నాడు. సిద్ధము చేసి 3వ వచనంలో తన పనివారితో 3వ వచనంలో చివరి భాగంలో మనం చూస్తే, లేచి దేవుడితో తనతో చెప్పిన చోటికి వెళ్ళను. 4వ వచనం, 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరముగా ఉండి ఆ చోటును చూస్తూ ఉన్నాడు. 3 దినములు పట్టింది. 3 దినములు పట్టింది అక్కడికి వెళ్ళడానికి. అంటే ఆ 3 దినములలో కూడా అబ్రహాం యొక్క మనసు మారలేదు. ప్రభు, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, నా కుమారుణ్ణి నేను బలిగా ఇవ్వలేను.
అని ఎక్కడ కూడా ఆయన పారిపోవడానికి ప్రయత్నం చేయలేదు. ఇంతకు ముందు చేశాడు. అమ్మో, నా భార్య విషయంలో నన్ను చంపేస్తారేమో అని ఏం చేశాడు? ఈమె నా భార్య కాదు, నా చెల్లెలని చెప్పాడు. అమ్మో, ఈ కరువులో బహుశా నా కుటుంబాన్ని నేను ఎలాగో పోషించుకోవాలని ఆయన ఐగుప్తు దేశంలోకి పారిపోయాడు. కరువును తప్పించుకున్నాడు. కానీ ఇక్కడ తప్పించుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. తప్పించుకునే ఆలోచన కూడా రావడం లేదు. ఎందుకంటే అంత విధేయత దేవుని మీద పెట్టాడు ఆయన. నా దేవుడు చేయమన్నాడు, నా దేవుడు నమ్మదగినవాడు, నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, నాకు అన్యాయం చేయడు అన్న ఆలోచనతో వెళుతా ఉన్నాడు. 3 దినములు తన సొంత కొడుకుతో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆ కొడుకును, తన కుమారుణ్ణి మోరియా పర్వతం మీద అర్పించడానికి. ఎంత గొప్ప విధేయత! ఈరోజు ఎన్నోసార్లు దేవుడు ఎన్నో చేయమని మనకు చెప్పడం లేదా? కానీ అటువంటి అన్ని విషయాలలో కూడా మనము విధేయతను కలిగి ఉన్నామా? మనం ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ ఇంకా ముందుకు వెళ్తే ఆయన ఎందుకు ఎలాగో జయించగలిగాడంటే విధేయతే కాదు కానీ విశ్వాసము కూడా ఆయనలో ఉంది. ఆయనలో విశ్వాసం ఉన్నది. నేను ఎన్నోసార్లు పడిపోయాను నా జీవితంలో, అయినా దేవుడు నన్ను క్షమించాడు, నన్ను నిలబెట్టాడు. తన వాగ్దానం చేసిన నా కుమారుని ఆయన ఇచ్చాడు. నేను తప్పు చేశానని దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. తన చిత్తము నా ఎడల జరిగించకుండా ఉండలేదు అన్న ఆలోచనతో దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. ఒకవేళ అదే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుండి 19 వచనం చదువుతున్నాను, వినండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలనైనదని నీ సంతానం అనబడని ఎవనితో చెప్పబడునో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపకముగా అతని మృతుల నుండి మరలా పొందెను అన్నమాటను చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప విశ్వాసము! ఒకవేళ 4వ వచనంలో ఆ విశ్వాసం గురించి మనం చూస్తాం. తన పనివారితో అంటా ఉన్నాడు, మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరల మీ వద్దకు వచ్చదమని చెబుతా ఉన్నాడు. బహుశా చాలాసార్లు చాలా మందికి ఇది అర్థం కాదు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నాడు? తన కుమారుడు తన ప్రక్కనే ఉన్నాడు. తన కుమారుని పక్కన పెట్టుకుని నేను నా ఇస్సాకును బలి అర్పించి మరలా వస్తానని అనలేడు. గనుకనే అంటా ఉన్నాడు అని కొందరు అంటా ఉంటారు. ఇంకొందరు ఏమంటా ఉంటారంటే, ఇంతకు ముందుకు ఆయనకు అబద్ధాలు చెప్పడం అలవాటు కనుక ఇక్కడ ఒక చిన్న అబద్ధము చెప్పి ఆయన ముందుకు కొనసాగుతూ ఉన్నాడని ఇంకొందరు అంటా ఉంటారు. ఇంకొందరు ఏమంటారంటే, వీరు నా పని మనుషులు కదా, ఇవన్నీ కూడా వీరితో పంచుకోవడం ఎందుకు అని ఒక విశ్వాసమైన మాట చెప్పి నేను వెళ్ళి ఒకవేళ వస్తే వస్తాను లేకపోతే లేదు అని చాలామంది ఇలా వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. కానీ దేవునికి స్తోత్రము, ఇన్ని ఆలోచనలు మనం పెట్టుకోకుండా దేవుడు ముందే రాసి పెట్టాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 19 వచనంలో 17 నుంచి 18 వచనంలో ఆయన రాసి ఉంచాడు, నాకు ఏమీ లేనప్పుడు నా కుమారుని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఒకవేళ ఆ కుమారుని ఇప్పుడు దేవుడు తీసుకుంటాడా? తీసుకొని ఒకవేళ తీసుకున్నా కూడా ఆ మృతులలో నుండి కూడా నా కుమారుని లేపగల సమర్థుడు ఆయన. అదే విశ్వాసం. నా కుమారుడు చనిపోయినా కూడా ఆయనను మరలా తిరిగి లేపేంత శక్తి ఆయనలో ఉన్నది. నా దేవుడు శక్తిహీనుడు కాదు, నా దేవుడు బలహీనుడు కాదు. అది ఆయన విశ్వాసం.
తన కుమారుడు ఉన్నాడని ఏదో అబద్ధం చెప్పి ఆయన వెళ్ళడం లేదు, కానీ విశ్వాసంతో వెళ్తా ఉన్నాడు. ఎస్, నా భార్య యొక్క గర్భము ఉడికిపోయినా కూడా మృతతుల్యమైన నా శరీరములో నుండి దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు. మరణం నుండి లేపలేడా? ఒకవేళ నేను అర్పించినా కూడా ఆ మరణం నుండి నా కుమారుని లేపలేడా అన్న విశ్వాసముతో ఆయన ముందుకు కొనసాగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసము. దేవుడు అనేకమైన కార్యములు మన జీవితంలో చేస్తూ ఉన్నాడు, అనేకమైన మేళ్ళు చేస్తూ ఉన్నాడు. ఆర్ యు రియల్లీ టేకింగ్ ఆల్ దోస్ ఫర్ గ్రాంటెడ్? ఎందుకు చేస్తాడు దేవుడు మేలు అంటే, ఇవి మనం ఫ్యూచర్లో వచ్చే ప్రతి శోధనను, పరిశోధనను, పరీక్షను ఎదుర్కొనుటకు ఒక బేస్గా ఉండడానికి. శోధన, పరిశోధన ఈయన జీవితంలో కూడా వచ్చింది, కానీ ఈయన వెనుకకు తగ్గలేదు. కానీ పూర్వము దేవుడు ఆయన జీవితంలో ఏ మేలులైతే చేస్తూ వస్తా ఉన్నాడో, ఏ కార్యములైతే చేస్తూ వస్తా ఉన్నాడో, ఎటువంటి పరిస్థితి నుండి ఆ వ్యక్తిని లేపుతా ఉన్నాడో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని, నా కుమారుడు చనిపోయినా కూడా నా దేవుడు లేపగల సమర్థుడు అని నమ్మి ఆయన తన విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. ఎంత గొప్ప మాదిరి, ఎంత గొప్ప మాదిరి. ఒకవేళ పూర్వము దేవుడు మన జీవితంలో చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నామా? డూ దే మీన్ ఎనీథింగ్ టు అస్? దేవుడు చేసే ప్రతి మేలును మనం జ్ఞాపకం ఉంచుకొని ఇటువంటి శోధనలో, పరిశోధన సమయాలలో వాటిని నెమరు వేసుకొని విశ్వాసములో ముందుకు కొనసాగాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. లోకస్తుల వల్ల భయపడడానికి కాదు, కృంగిపోవడానికి కాదు. ఎందుకు పరిశోధిస్తా ఉన్నాడు దేవుడు? ఎందుకు ఈ పరిస్థితిని దేవుడు నిజంగా ప్రపంచమంతటి మీదకి తీసుకుని వచ్చాడు? దీని వెనకాల ఎవరున్నారో మనకు అవసరం లేదు, కానీ దేవుడు అనుమతిస్తే ఇది జరిగింది. ఈ పరీక్ష సమయంలో, ఈ పరిశోధన సమయంలో మన విశ్వాసమును మనం పెంపొందించుకుంటా ఉన్నామా? ఇలాగూ మందిరాలు తెరవడం లేదని ఇష్టానుసారంగా మన జీవితాలను మనం జీవిస్తూ ఉన్నామా? ఆలోచన చేసుకోవాలి. పరీక్ష, పరిశోధన దేవునికి దగ్గరగా చేయాలి, కానీ మనల్ని దేవునికి దూరంగా తీసుకుపోయేదిగా ఉండకూడదు. ఒకవేళ విశ్వాసంలో దిగజారిపోతా ఉన్నాం అనుకో, ఒకవేళ దయచేసి ఇది ఒక అవకాశముగా తీసుకుందాం. దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుందాం. ఏ రకముగా నన్ను రక్షించాడు అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనంటే వాటిని బట్టి మన విశ్వాసం అనేది అది ఎదిగి దేవునిలో ఇంకా ముందుకు కొనసాగడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఎంత భయంకరమైన శోధన, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా కూడా విధేయత చూపించాడు అబ్రహాం. విశ్వాసము చూపించాడు. విధేయత, విశ్వాసము ద్వారా ఆయన ముందుకు కొనసాగుతున్నందును బట్టి, ఒకవేళ కింద 8వ వచనం చూస్తే, నా కుమారుడా, ఒకవేళ అక్కడ ఇస్సాకు కూడా ఈ సంభాషణ చాలా ప్రాముఖ్యమైనది. నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అన్న మాటను చూస్తూ ఉన్నాం. కుమారుడు అడుగుతూ ఉన్నాడు, ఆయనకు అలవాటు. బహుశా ఎందుకంటే ముందు దహన బలులు చేస్తూ ఉన్నప్పుడు, బలులు అర్పిస్తూ ఉన్నప్పుడు బహుశా ఇస్సాకు ఆయనకు సహాయం చేసేవాడేమో. గనుకని ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు, తండ్రి గొర్రెపిల్ల ఏది? అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్ల ఏది అని అడుగుతూ ఉన్నప్పుడు, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకునని చెప్పాను. దేవుడు చూసుకుంటాడు. అది నువ్వే నాయన అని చెప్పలేక దేవుడే చూసుకుంటాడు. నిజంగా దేవుడే చూసుకున్నాడు. నిజంగా ఒకవేళ అక్కడ జరిగిన సంఘటన అంతా కూడా మనకు తెలుసు. ఆయన తన కుమారుని బంధించి ఆ బలిపీఠం మీద పెట్టి
ఆ బలిపీఠానికి కత్తి వేస్తా ఉన్నాడు. కత్తి తీసి చంపుదామనే ఆలోచనలో ఉన్నప్పుడు అక్కడ ఒక శబ్దమును ఆయన వింటున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. 11వ వచనంలో, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభు అనెను. చిన్నవాని మీద చెయ్యి వేయకము, నీకొక్కడే ఉన్న కుమారుని మీద నువ్వు చెయ్యి వేయకము అని అక్కడ ఆ దూత చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన విధేయత చూపించాడు, విశ్వాసమును చూపించాడు గనుక దేవుడు తన జీవితంలో విజయం అనుగ్రహించాడు. ఇంతకు ముందుకు ఓడిపోయాడు, విజయం లేదు, శోధన వస్తే పారిపోతా ఉన్నాడు, భయపడతా ఉన్నాడు. కానీ ఈ శోధనలో ఆయన నిలిచాడు. దేవుని మీద విశ్వాసం ఉంచాడు కనుక దేవుడు తనకు విజయమును అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏది మరి అక్కడ విజయం ఏది? అసలు ప్రాముఖ్యమైన పరీక్ష ఏంటిది అక్కడ అని మనం ఆలోచన చేస్తే, ఆ పరీక్ష ఇస్సాకు గురించి కాదు. ఆ పరీక్ష ఇస్సాకును గురించి కానే కాదు. దేవునికి తెలుసు ఆ కుమారుడు ఎలాగైనా చావడు. అబ్రహాముకు కూడా విశ్వాసం ద్వారా తెలుసు ఒకవేళ చచ్చినా కూడా దేవుడు ఆయన లేపుతాడని. కానీ పరీక్ష ఎవరికంటే అబ్రహాముకే. అబ్రహాము జీవితంలో బహుశా అత్యంత సన్నిహితంగా ఉన్నది ఎవరంటే ఆయన కుమారుడైన ఇస్సాకే. ఆ స్థానము బహుశా ఎవరికి కూడా ఆయన ఇచ్చేవాడు కాదు. నా కుమారుడు 25 సంవత్సరాలు నేను ఎదురు చూస్తే పుట్టిన ఈ వాగ్దాన పుత్రుడైనా ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఒకవేళ అక్కడ ఒక చిన్న మాటను మనం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 12వ వచనంలో నీకు ముందు నుంచి అవుతున్నాను. అప్పుడు ఆయన 12వ వచనంలో ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకీయ వెలితీయలేదు గనుక నీవు దేవునికి భయపడివాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఒక మాట 2వ వచనం చదువుదామా. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు నువ్వు వెళ్ళాలి అంటున్నాడు. ఇస్సాకు గురించి ఒక మాట 2వ వచనంలో కనిపిస్తా ఉన్నది, కానీ 12వ వచనంలో మాత్రం కనిపించడం లేదు. 12వ వచనంలో ఏమంటా ఉన్నాడు? నీ ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి అంటా ఉన్నాడు, కానీ నీవు ప్రేమించు ఇస్సాకును అనడం లేదు. ఎందుకు అనడం లేదంటే ఇస్సాకు యొక్క లేకుంటే అబ్రహాం యొక్క హృదయములో అత్యున్నత స్థానములో పరీక్షకు ముందు ఇస్సాకున్నాడు, కానీ పరీక్ష తర్వాత ఇట్స్ నాట్ ఐజాక్ ఎనీమోర్, ఇట్స్ గాడ్. అందుకే ఆ మాటను అక్కడ మనం చూస్తా ఉన్నాం. నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి అంటా ఉన్నాడు, కానీ నీవు ప్రేమించే కుమారుని అనడం లేదు. ఆ ప్రేమ ఇప్పుడు దాట్ ఈస్ ద లార్డ్స్. ఇట్స్ నో మోర్ ఐజాక్స్ బట్ ఇట్స్ లార్డ్స్. ఆ ప్రేమ, ఆ స్థానము, ఆ ఆప్యాయత, అనుకుంటే ఆయన జీవితంలో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన వస్తువు, వ్యక్తి ఎవరు ఇప్పుడు అంటే ఇట్స్ నాట్ ఐజాక్ ఎనీమోర్ బట్ ఇట్ ఇస్ గాడ్. అందుకే 16వ వచనంలో కూడా అదే మాటను అంటా ఉన్నాడు. నీకు ఒక్కడైన నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ట్రాన్సిషన్. పరీక్ష అవసరమా? అవసరమే. పరీక్ష మన నష్టానిక మన క్షేమానిక అంటే అబ్రహాము జీవితాన్ని చూస్తూ ఉన్నాము మన క్షేమానికే. కనుక ఒకవేళ 22వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఆయన ఏమంటా ఉన్నాడంటే 14వ వచనంలో అబ్రహాము చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను అన్న మాటను చూస్తూ ఉన్నాం. యెహోవా ఈరే అని పెడతా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు చూసుకుంటాడు, దేవుడు సమకూరుస్తాడు.
ఇంతకు ముందుకు తెలియలే ఆ సత్యము. ఇంత ముందుకు అబ్రహాముకు ఆ సత్యం అర్థం కాలేదు. కరువు వచ్చినప్పుడు దేవుడు చూసుకుంటాడు అన్న సత్యము అబ్రహాముకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. గాడ్ విల్ టేక్ కేర్. యెహోవా జైరా, యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు. దిస్ టెస్ట్ has taught Abraham so many things in his life. దేవుడు ఎటువంటి వాడో ఆయన అర్థం చేసుకున్నాడు. ఒకవేళ 12వ వచనంలో మనం చూస్తే, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమి చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు ఎవరిని తీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అని అంటా ఉన్నాడు. ఇన్ని రోజులు దేవుని భయం భవిష్యత్తు ఉన్నదో లేదో, కానీ ఇప్పుడు మాత్రము సర్టిఫికేషన్ అయిపోయింది. ఎస్, యు ఆర్ ద వన్. Abraham, you are man after my own heart. ఆ మాట అనలేదు, కానీ అన్నట్టుగా దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక సర్టిఫికేషన్ ఇస్తా ఉన్నాడు. ఎస్, నీవు నాకు భయపడేవాడవే, నీవు నాకు భయపడేవాడవే అన్న సర్టిఫికేషన్ ఇస్తా ఉన్నాడు. ఇది విజయము. తన గురించి తాను తెలుసుకుంటున్నాడు. దేవుడు ఎట్టివాడో ఇప్పుడు అబ్రహాముకు అర్థమవుతా ఉన్నది. దేవుని యొక్క పిలుపులో ఉన్న ఆ సారము అబ్రహాముకి ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. దట్ ఇంటెన్సిటీ, దట్ సీరియస్నెస్ Abraham came to know when he faced this test in his life. అంతవరకు అర్థం కాలేదు. ఒకవేళ ఇంకా ఏమర్థమైందనో చూస్తే, 12వ అదే మాట నేను ఇంత ముందుకే చెప్పాను. 12వ వచనము 16వ వచనము. నా జీవితంలో ఇప్పుడు ఇస్సాకే కాదు, కానీ ఇస్సాకు కంటే ప్రాముఖ్యమైన వాడు ఎవరైనా ఉన్నారంటే అది దేవుడే. ఇస్సాకు నా అత్యంత ప్రేమించే కుమారుడు కావచ్చు, కానీ ఆ కుమారుణ్ణి ఇచ్చింది దేవుడు. ఈ సత్యము దేవుడు అబ్రహాముకు అర్థం చేయించాడు. ఇట్స్ నో మోర్ ఐజాక్ బట్ గాడ్. తర్వాత 17వ వచనం నుండి 19వ వచనం వరకు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి అక్కడ దేవుడు లేకుంటే ఇస్సాకు ద్వారా ఎటువంటి ఆశీర్వాదాలు అబ్రహాము పొందుకుంటాడో అక్కడ తెలియజేస్తున్నాడు. లాస్ట్ కమ్స్ ద బ్లెస్సింగ్స్ ఆర్ నాట్ ఫస్ట్ బట్ లాస్ట్. ఫస్ట్ హృదయం మారాలి. మన హృదయంలో ఉన్న లేకుంటే ఉన్న ఆ వ్యక్తి, ఆ విగ్రహం అనేది అది తొలగిపోవాలి. ఆ స్థానంలో దేవుడు రావాలి. దేవుడు ఎటువంటి వాడు అర్థం కావాలి. దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో, నన్ను ఎందుకు పిలిచాడో అర్థం కావాలి. ఇవన్నీ అయిపోయిన తరువాతనే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆశీర్వాదం అనేది ఊరికే రాదు, అస్సలకే రాదు. until and unless you know God and His ways in your life and the purpose for which He has called you, until you realize all these things in your life, there is no blessing. చివరికి అందుకే ఇక్కడ రైటింగ్లో మనకు చివరిగా ఆయన ఏమంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలను సముద్ర తీరమందల ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేస్తున్నాను. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడనని నా తోడ నేను ప్రమాణం చేస్తా ఉన్నానని దేవుడు అబ్రహాముతో చెప్తా ఉన్నాడు. ఎస్, యు ఆర్ ద వన్ దట్ ఐ లుక్డ్ ఫర్. నేను నిన్ను పిలిచింది నువ్వు పారిపోవడానికి కాదయ్యా, అవిశ్వాసంగా ఉండడానికి కాదయ్యా, నన్ను నమ్మి నీ జీవితంలో అత్యంత ప్రేమైన దాన్ని నువ్వు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యావు. I was looking for this Abraham in you, not the one who is always fleeing away, not the one who is always doubting me. అందుకు గాను దేవుడు అబ్రహామును
విశ్వాసులకు తండ్రిగా చేశాడు. వాట్ ఈస్ దట్ యు హోల్డ్ వెరీ డియర్ టు యువర్ హార్ట్? నీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏమని నువ్వు ఆలోచన చేస్తా ఉన్నావు? ఈజ్ ఇట్ గాడ్? దేవుడేనా, లేకుంటే ఇంకేమైనా విషయాలు మన జీవితంలో ఉన్నాయా? అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు. ఒకవేళ ఏది ఉన్నా కూడా there is no scope for blessing. It should be God. దేవుడు ఉండాలి. అత్యంత ఉన్నతమైన స్థితిలో నేను నా జీవితాలలో ఉండాల్సింది. నాట్ దిస్ టెంపోరల్ థింగ్స్. ఇవన్నీ ఒకరోజు లేకుంటే ఇవన్నీ కూడా సమసిపోయేవి. కానీ దేవుడు నిత్యం ఉంటాడు. ఒకవేళ ఆయనను మన స్వాస్థ్యముగా ఒకవేళ మనం చేసుకోగలిగితే, ఆయనను మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఒకవేళ మనం చేసుకోగలిగితే, ఇఫ్ హీ ఈజ్ ది అట్మోస్ట్ అండ్ సుప్రీం ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్స్, వాట్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ దట్ విల్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్. ఎంత గొప్ప ఆశీర్వాదము మన జీవితంలో మనం పొందుకుంటాము. షల్ వి టేక్ టైమ్ టు అండర్స్టాండ్ హూ takes the place of God in our lives. దేవుని స్థానంలో ఈరోజు నీవు నేను ఎవరిని పెడతా ఉన్నాము? ఏ వస్తువుకి ఇస్తా ఉన్నాము? ఏ డబ్బుకు, ఏ ఆస్తికి, ఏ పలుకుబడికి మనం ఇస్తా ఉన్నాము? దయచేసి ఆలోచన చేసుకుందాం. అబ్రహాము ఒకప్పుడు పడిపోయాడు, కానీ దేవునికి స్తోత్రము, ఈ పరీక్ష ఆయనలో ఉన్న నిజమైన అబ్రహామును బయటికి తీసుకుని వచ్చింది. ఈరోజు బహుశా ఈ వైరస్ ద్వారా బాధపడుతున్న మనందరము కూడా ఇదొక అవకాశము కావచ్చు, ఇదొక పరీక్ష కావచ్చు. ఈ పరీక్షలో ఆర్ వి రియల్లీ లివింగ్ అప్ టు వాట్ గాడ్ హ్యాస్ మెంట్ టు లివ్? దేవుడు ఉద్దేశించిన ప్రకారముగా మనం జీవించగలుగుతా ఉన్నామా? ఆయనకి ఇవ్వాల్సిన స్థానం మనం ఇవ్వగలుగుతా ఉన్నామా? Why don't we take time to meditate on these things? వీటన్నిటి విషయాల్లో ఒకసారి ఆలోచన చేసుకుందాం. నా జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏది? దేవుడు కాకుండా ఇంకే ఏదైనా ఒక వేళ ఉంటే దేవుని పాదముల చెంత దయచేసి దాన్ని పెడదాం. దేవుడు అబ్రహాముని ఎలాగైతే దీవించి ఎలాగైతే ఆశీర్వదించాడో మనందరినీ కూడా దేవుడి ఖచ్చితంగా ఆశీర్వదించి ముందుకు కొనసాగింపజేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. సర్వోన్నతుడా, సర్వాధికారికి స్తోత్రములు. మా హృదయములు పరిశోధించే దేవ, మా హృదయాంతరంగములలో తండ్రి నీవు ఉండాలని మేము ఆశపడుతున్నాం. దయచేసి ప్రభువా, ఆ స్థానము నీది, దయచేసి అది మాకు అర్థం చేయించి ఇంకను మీరు మమ్మల్ని బలపరచవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అయ్యా, ఈ లోకంలో ఏది ప్రాముఖ్యమైనది కాదు. లార్డ్, యూ ఆర్ ది సుప్రీం ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్స్. ప్రభువా, ఇదంతా కూడా మేము నిత్య జీవితంలో కూడా మేము అనుభవించటకు మీరు మాకు సహాయం చేయండి. మమ్మల్ని బలపరచండి. మేము బలహీనులము, పడిపోయేవారము. Lord, we are prone to stumble in our lives. దయచేసి బలపరచండి. అబ్రహామును బలపరచిన రీతిగా మమ్మల్ని బలపరచండి. దేని కొరకైతే మమ్మల్ని సిద్ధం చేస్తా ఉన్నామో ప్రభువా, దానికి యోగ్యులముగా మేము ఉండుటకు మీరు మాకు సహాయం చేయండి. మమ్మల్ని మీరే బలపరిచి ఈ సమయం మీరు మాకు ఇచ్చినందును బట్టి నీకే వేలాది కోట్ల వందనాలు చెల్లిస్తూ, మరి ముఖ్యంగా మాలో ఉన్న బలహీనులను దయచేసి మీరు జ్ఞాపకము చేసుకొని మీరే బలపరిచి నడిపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. యా, ఎటువంటి బాధల చేత, ఎటువంటి ఇరుకు ఇబ్బందుల చేత కష్టపడుతున్న వారిని దయచేసి మీరే బలపరిచి నడిపించి
సహాయం చేయవలసిందిగా కోరుతూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి క్వైర్ వారు మనలను పాటల్లో నడిపిస్తారు. మంచిది ప్రియులారా, ఈ దినము జరిగించబడినటువంటి ఈ ఆరాధన కార్యక్రమం ద్వారా మీకు మీ కుటుంబాలకు మేలు జరగాలని
దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను అత్యద్భుతముగా ఆశీర్వదించాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ మరి చివరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఉదయకాలపు ఆరాధనను ముగించుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాలము జరిగినటువంటి ఆరాధన కార్యక్రమం ద్వారా దేవుడు మన జీవితాలకు మేలులు ఆశీర్వాదాలు కలిగించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు నిండు మనసుతో కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ భయంకరమైనటువంటి దినాలలో గడిచిపోయినటువంటి ఆదివారము నుండి ఈ ఆదివారము వరకు మీ సన్నిధిని సహాయమును పరిశుద్ధాత్మ తోడును మాకు మా కుటుంబాలకు మీరు తోడుగా ఉంచి సంరక్షించి పోషించినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రభా, ఈ పరిశుద్ధ పర్వదినాన మేమందరము కూడా ప్రభు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ సన్నిధిని అనుభవించడానికి, సహవాసంలో పాలు పంపులు పంచుకోవడానికి, అయా తండ్రి మిమ్మల్ని ఆరాధన చేయడానికి, మీ మెల్లని స్వరాన్ని మేము వినడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ అమూల్యమైనటువంటి తరుణాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ సమయంలో క్వైర్ వారిని మీ ఆత్మ చేత అభిషేకించి వాడుకున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి, మీ యొక్క సేవకుడిని మీరు అభిషేకించుకొని మీరు మాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ వాక్య భాగము మా అందరి జీవితాలలో ఫలించినట్లుగా సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి, మా సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారందరినీ కూడా పేరు పేరు వరుసన మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకముగా బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభువా. వారికి కావలసినటువంటి ఆరోగ్యమును స్వస్థతను మీరు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. ప్రస్తుతము ప్రభువా, అంతుబట్టినటువంటి వైరస్తో ప్రపంచమంతా కూడా ఆందోళనలో ఉంటూ ఉండగా మీ సన్నిధి ద్వారా ప్రభువా, మీ గాయపడినటువంటి హస్తముతో తాకి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో మదన పడుతూ ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి కావలసినటువంటి నెమ్మదిని విడుదలను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే తండ్రి, మానసిక బాధల్లో కుటుంబ సమస్యల్లో ఉన్నటువంటి ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని మీరు దర్శించండి. వారి కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభా. మా సంఘములో ఉన్నటువంటి వృద్ధుల కొరకు, చిన్న బిడ్డల కొరకు, యవన బిడ్డల కొరకు, స్త్రీల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా తండ్రి, వారి ఉద్యోగాలలో, వారి రాకపోకలలో ప్రభా, వారి చదువులలో మీ సహాయమును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి, మా సంఘ నాయకుల కొరకు, అయా తండ్రి, వారి కుటుంబాల కొరకు, వారు జరిగిస్తూ ఉన్నటువంటి పరిచర్యల కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీ కృపలో వారి కుటుంబాలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మా అనుబంధ సంఘాలను బట్టి, నాయకులను బట్టి, అలాగే సంఘ కాపరులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు జరిగిస్తున్నటువంటి పరిచర్యలకు కావలసినటువంటి ప్రతిఫలాన్ని వారికి మీరు అనుగ్రహించండి. ఉన్నటువంటి ఆటంకాలను మీరు తొలగించండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి సంఘాలకు, కాపరులకు సహాయాన్ని ప్రభా మీ ఆత్మ ద్వారా అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి, ఇక్కడ పరిచర్య జరిగిస్తున్నటువంటి మీ దేన సేవకులైనటువంటి మా అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మమ్మలను ఆధ్యాత్మికంగా స్థిరపరచండి. అయా తండ్రి, ఆత్మీయముగా సంఘాన్ని నడిపించగలిగినటువంటి ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి, ఈ దినము మీరు మాతో ఉండి కార్యక్రమాన్ని జరిగించినందుకై వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందుండు మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మలను శోధనలో పడక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన మన ప్రియ పరలోకపు తండ్రి ప్రేమ, ఆయన కుమారుడును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఆయన సన్నిధిలో తలవంచిన మనందరికీ, లోకములో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు ఇప్పుడు యుగయుగములు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.